నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. మావిగన్ మహానుభావుడు ఈయన సజ్జలని మించిపోయాడుగా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే మావిగన్ మహానుభావుడు ఈయన అని చెప్పేసి ఆశ్చర్యం వ్యక్తపరుస్తుంది నేను కాదు, అలాగే సజ్జలని మించిపోయాడు కదా అని చెప్పేసి బాధని వ్యక్తపరుస్తుంది కూడా నేను కాదు. ఈ రెండు భావాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులవే. ఎందుకని అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే నిన్న పార్లమెంట్లో సెషన్లో చాలా సీరియస్గా అందరూ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళంతా మాట్లాడారు. అలాగే మన భారతదేశ వ్యాప్తంగా అనేక మంది ఎంపీలు కూడా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కన్ఫర్మ్ చేస్తూ బిల్లును ప్రవేశపెడితే దానికి చాలామంది మద్దతు తెలిపారు, ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. వాళ్ళు అమరావతికి మేము వ్యతిరేకం అని చెప్పి వాకౌట్ కూడా చేశారు. ఆ బిల్లుని మేము ఆమోదించమని తెగేసి చెప్పారు. ఈ క్రమంలో ఇంత సీరియస్గా పార్లమెంట్లో సెషన్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అమరావతి గురించి ఆయన కూడా మాట్లాడారు. అమరావతి నిర్మాణం చేయడం కన్నా ఇక్కడ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి రాజధానిగా వాడుకోవచ్చు, దాని పేరు మావిగన్ అని పెట్టండి, ప్లాన్ బిగా దీన్ని వాడుకోండి అని చెప్పేసి ప్రభుత్వానికి అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక సలహా పడేశారు, ఉచిత సలహా. సో అయితే మావిగన్ అంటే ఏంటి అని అంటే మచిలీపట్నంలో ఎంఏ, విజయవాడలో విఐ, గుంటూరులో జియుఎన్ కలిపి మావిగన్ అని చెప్పేసి ఒక కొత్త పదాన్ని సృష్టించారు క్యాపిటల్గా. ఈ మావిగన్ అనే పదం ఎలా ఉందంటే విదేశాలకి సంబంధించి క్యాపిటల్స్ ఉంటాయి కదా, కొన్ని ఇతర దేశాలకు సంబంధించిన క్యాపిటల్స్, చైనాకో జపాన్కో అలాంటి క్యాపిటల్స్ ఉంటాయి కదా, అలాగో లేకపోతే మలయాళానికి సంబంధించిన పదమో అలా ఉన్నాయి అన్నమాట. దీన్ని విన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదేంటి మావిగన్ ఏంటి, ఇలా ఉందేంటి, ఈ పదం ఏంటి అని చెప్పేసి అనుకున్నారు. అయితే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఈ మావిగన్ అనే పదాన్ని వాడి ఎంత ట్రోల్ అయ్యారంటే అంత ట్రోల్ అయ్యారు. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిని ఒక రేంజ్లో ఆడేసుకుంటున్నారు ట్రోలర్స్. ఎలా ఆడుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి మావిగన్ అని క్రియేట్ చేశారు కదా. సో కాబట్టి ఏలూరు, పులివెందుల, కర్నూలుని కలిపి ఏలూరులో ఈఆర్, పులివెందులో పియు, అలాగే కర్నూలులో కేఏ, ఈ మూడు అక్షరాల్ని, ఈ మూడు నగరాల్లోని అక్షరాల్ని కలిపి ఒక కొత్త నగరాన్ని క్రియేట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఒంగోలు, గుంటూరు, టంగుటూరు ఈ మూడు నగరాల్లోని అక్షరాలని కూడా కలిపి ఒంగుంట అని చెప్పేసి ఇంకొక నగరాన్ని క్రియేట్ చేయండి, ఇంకో రాజధానిని క్రియేట్ చేయండి అని చెప్పేసి కూడా సలహాలు ఇస్తున్నారు. ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి ట్రోల్ అవుతున్నారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంత దారుణంగా, ఇంత భయంకరంగా ట్రోల్ అవటం ఇప్పటివరకు నేనైతే చూడలేదు. మీరు ఎవరన్నా చూసుంటే దయచేసి కమెంట్ బాక్స్లో చెప్పండి. ఏదో వర్ధంతికి, జయంతికి తేడా తెలియలేదనే లోకేష్కి పప్పు అనే ముద్ర వేశారంటే జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో ట్రోల్ అవుతున్నారు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని తెలుగు పదాలనే పలకలేకపోతున్నారు. ఎక్కడో ఫారెన్లో చదువుకొచ్చిన లోకేష్ తెలుగుని సరిగా ఉచ్చరించలేకపోయారు, తెలుగు పదాలకి అర్థం తెలియలేదు అనంటే ఏమో అనుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు, ఫారెన్ వెళ్తే కూడా తిరుగు టపాలో మా వాడు వచ్చేశాడు అని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి శాసనసభలో చెప్పారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ఎమడలేక ఇక్కడికే వచ్చేసిన జగన్మోహన్ రెడ్డి, ఇక్కడే పెరిగిన జగన్మోహన్ రెడ్డి, రాయలసీమ స్లాంగ్లో చాలా చక్కగా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఎందుకని తెలుగు పదాలను ఉచ్చరించడంలో కూడా అంటే గంపగుత్తగా అనే పదాన్ని పలకలేక కుప్పగుత్త అని చెప్పేసి ఒక కొత్త పదాన్ని సృష్టించిన వ్యక్తి. అలాగే పాసు పుస్తకం అని చదవలేక పుస్తబుక్కు అని చదివిన వ్యక్తి. మరి ఆయన ఏమనాలి, పప్పు అనాలా, ఇంకేమనాలి అని చెప్పేసి కూడా ట్రోల్ చేస్తున్నారు. సో అయితే ప్రస్తుతానికి వద్దాం. ఈ మావిగన్ అనే పదాన్ని జగన్మోహన్ రెడ్డి సృష్టించిన దగ్గర నుంచి ఏ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారో ఆల్రెడీ నేను మీకు చెప్పాను. సో అయితే ఇప్పుడు అంత ట్రోలింగ్కి జగన్మోహన్ రెడ్డి కారణం అవ్వటానికి అందరూ ఏమనుకున్నారో తెలుసా, సజ్జల రామకృష్ణారెడ్డే కారణం అని చెప్పేసి భావించారు. కానీ ఈ పాపం సజ్జలది కాదు. సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో పక్కన పెట్టేశారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని దగ్గరికి చేర్చుకున్నారు. ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చిన సలహానే ఈ మావిగన్ అని చెప్పేసి చెప్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనధికారికంగా సర్వేలు కూడా చేస్తూ ఉంటారు. 2019 ఎన్నికల ముందు సర్వే చేశారు. ఆయన సర్వే చేస్తున్న సంస్థకి ఎటువంటి పేర్లు ఉండవు, ఆయనకంటూ ఒక టీం ఉంటుంది, ఆ టీమే సర్వే చేస్తుంది. 2019 ఎన్నికల ముందు సర్వే చేశారు, 2024 ఎన్నికల ముందు సర్వే చేశారు.
2018 తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా ఆయన సర్వే చేసి బీఆర్ఎస్ పార్టీ గెలవబోతోందని కూడా చెప్పారు. అప్పట్లో టీఆర్ఎస్ అని ఉండేది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆ తర్వాత 2019 ఎన్నికలప్పుడు కూడా సర్వే చేసి వైసీపీ గెలవబోతోంది, మంచి మెజారిటీ రాబోతోందని కూడా చెప్పారట. అయితే 2024 ఎన్నికల ముందు సర్వే చేసి వైసీపీ ఓడిపోతోంది అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తెలిసింది. కానీ జగన్మోహన్ రెడ్డి వరకు అది తీసుకువెళ్ళలేదు అని చెప్పి అప్పట్లో టాక్ నడిచింది. సో మొత్తం మీద ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ సర్వేలు చేయడము ఆపలేదు. కానీ ఎలా చేస్తున్నారంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డినే సైడ్ ట్రాక్ పట్టించేలాగా సర్వే చేస్తున్నారు. అంటే మనం ప్రతిపక్షంలో ఉన్నా కానీ మన పార్టీ బ్రహ్మాండంగా ఉంది, రాబోయే రోజుల్లో ఎన్నికలు వస్తే ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మనమే అధికారంలోకి వస్తాము అని చెప్పేసే విధంగా సర్వేలు చేయించి జగన్మోహన్ రెడ్డికి చూయించి ఆయన్ని సంతోషపరుస్తున్నాడు. ఆయన దగ్గర మంచి పేరు కొట్టేయడానికి, పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల ప్లేస్లో ఎమర్జ్ అవ్వడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా ట్రై చేస్తున్నారు. అందుకే ఇలాంటి సర్వేలు చేసి జగన్మోహన్ రెడ్డిని తృప్తిపరుస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఈ మావిగన్ అనే పదసృష్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసి జగన్మోహన్ రెడ్డికి ఆ సలహా ఇచ్చి ఆయన చేత చెప్పించి మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సో ఒకవేళ ఆయన గనక ఈ సలహా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకుండా ఉండుంటే జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో ట్రోల్ అయ్యేవారు కాదు. నిజానికి జగన్మోహన్ రెడ్డిని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తిని ఈ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఈ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారంటే ఆ పార్టీ క్యాడర్ ఎంత బాధపడుతుందో మీరు ఆలోచించండి. ఎంత లేదనుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలామంది అభిమానులు ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులే జగన్మోహన్ రెడ్డి అభిమానులుగా మారారు. మరి వాళ్ళంతా ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు. సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకుంటుంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. సో దీని అంతటికీ కారణం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డేనా అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారట. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బాగా హక్కును చేర్చుకుంటున్నారు. మొన్న ఈ మధ్య కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో జైలు నుంచి బయటకు వచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు కూడా ఆయన్ని గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి సాగనంపి మరీ ఇంటికి వచ్చారట. సో అంతటి స్థాయిలో దగ్గరికి తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి క్యాడరే ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆ స్థాయిలో హక్కును చేర్చుకుంటే జగన్మోహన్ రెడ్డిని ఇలాగా ట్రోల్ చేయించేది, ఇంత దారుణంగా ట్రోల్ అయ్యేలాగా ఎందుకు చేస్తున్నారు చెవిరెడ్డి అని చెప్పేసి అంతా కూడా తలలు పట్టుకుంటున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. జగన్ ఈ స్థాయిలో నవ్వుల పాలవటం మాత్రం వాళ్ళకి నిజంగా బాధ కలుగుతుంది. వైసీపీ వాళ్ళకి రోట్లో తలపెట్టి రోకలిపోటుకు భయపడడం ఎందుకు అన్నట్టుగా అయిపోయింది వైసీపీ కార్యకర్తలు, నాయకుల పరిస్థితి. ఎలాగూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజానెత్తుకుని మొయ్యడానికి రెడీ అయిపోయాం. అవతల వాళ్ళు రాళ్ళేసినా ఆహ్వానించాలి, పూలేసినా ఆహ్వానించాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కూడా పూలు పడ్డాయి. ఆ పార్టీని ఎదిరించిన వాళ్ళు లేరు, ఆ పార్టీని అదిరించిన వాళ్ళు లేరు. అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళని, ఇటు జనసేన పార్టీ వాళ్ళని తొక్కిపట్టారు. కానీ 2024 ఎన్నికల్లో జాతకం తిరగబడింది. మొత్తం అంతా కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. 164 సీట్లు వచ్చాయి మొత్తం మీద. సో ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ కూడా మరి ఒప్పుకున్న తర్వాత మొయ్యక తప్పుతుందా అన్నట్టు సో ఇప్పుడు రోట్లో తలపెట్టి రోకలిపోటుకు భయపడడం ఎందుకు? మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి పల్లకీని మోయటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అవతల వాళ్ళు ఎటువంటి ట్రోలింగ్ చేసినా దాన్ని ఎదుర్కొనే తీరాలి. కాబట్టి వాళ్ళు పాపం సోషల్ మీడియాలో నానా తిప్పలు పడుతున్నారు, నానా అగచాట్లు పడుతున్నారు. ఈ ట్రోలింగ్ని, జగన్మోహన్ రెడ్డిని ఏదైతే ట్రోలింగ్ చేస్తున్నారో ఆ ట్రోలింగ్ని ఎదుర్కొని ధీటుగా సమాధానం చెప్పడానికి పాపం తలలు పట్టుకుంటున్నారట. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి అయితే మరోసారి ట్రోలింగ్కి గురయ్యారు. అందులోనూ ఈసారి ట్రోలింగ్కి జగన్మోహన్ రెడ్డిని గురి చేసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే అని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఇంటర్నల్ సమాచారం ఇది, ఎక్కడ అధికారికంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే ఈ సలహా ఇచ్చారని చెప్పేసి తెలియటం లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే అందుతున్న ఇంటర్నల్ సమాచారం ప్రకారం అయితే ఈ మావిగన్ సలహా ఇచ్చింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పి తెలుస్తుంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో ట్రోలింగ్కి గురవడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కారణమని అనుకుంటున్నారా? ఎందుకని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి సలహాలు ఇస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సైడ్ ట్రాక్ పట్టించే విధంగా ఆయన ఎందుకని సర్వేలు చేయిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన్ని సంతోషపెట్టడానికి మాత్రమే ఇలాంటి సలహాలు ఇచ్చి, ఇలాంటి సర్వేలు ఆయనకి చూయించి సంతృప్తిపరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ అయ్యే విధంగా ఎందుకు చేస్తున్నారు? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.